Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దుర్గాదేవి యొక్క అలంకారము అష్టమి. అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అన్నారు అమ్మవారిని. అష్టమి నాటి చంద్రుడు చాలా సొగసైనవాడు. పూర్ణచంద్రుడిలో సౌందర్యం లేదు. అష్టమి చంద్రుడిలో ఆ వంక, అది నెలవంక, పరమ సౌందర్యము. అటువంటి పరమ సౌందర్య భాసురమైనటువంటి చంద్రరేఖ వలె అలిక స్థల భూషిత, ఈ నుదురు అలా ఉన్నది అని వర్ణించాడు అమ్మవారిని. అలాంటి ఈ అష్టమి నాడు దుర్గాదేవతా స్వరూపము అమ్మవారి యొక్క అలంకారం. ఈ నవరాత్రులన్నింటికీ కూడా దుర్గా నవరాత్రులు అనే పేరు. ఆ అమ్మవారి పేరే దుర్గా, కనక దుర్గా. దుర్గవు గనుక కనక దుర్గవు గనుక అని రాశాను నేను, ఆశువుగా పాడాను ఒక సభలో. ఆమె దుర్గ కనుక, కనక దుర్గ కనుక, ఆమె కనక బంగారు దుర్గ అట. ఆమె ఎంత వైభవమో చెప్పలేము, ఎంత అనుగ్రహమో చెప్పలేము. అక్కడ మల్లేశ్వర స్వామి కూడా కొంచెము పర్వత అగ్రములో అమ్మవారు ఉంటుంది. కొంచెము 10 అడుగులు దిగితే మల్లేశ్వర స్వామి ఉంటాడు. మల్ల ఈశ్వరుడు అంటే ఆయన మల్ల యుద్ధం చేశాడు అర్జునుడితో, కిరాత వేషధారి అయి ఆ ఇంద్రకీలాద్రిపై అక్కడ ఆ అరణ్యములో యుద్ధం చేశాడు ఆయన. అందువల్ల మల్ల ఈశ్వరుడు, మల్లీశ్వరుడు కాదు. మల్లీశ్వరుడు అంటే మల్లికార్జునుడు, ఆయన శ్రీశైలము. ఈయన మల్ల ఈశ్వరుడు, మల్లేశ్వరుడు. అందువల్ల బలశాలి అయిన ఈశ్వరుడు. ఆయన బలశాలి. అంతా ఈమెకు పట్టము కట్టాడు, నువ్వు చూసుకో, నేను నా పనిలో నేను ఉన్నానని. స్వామి మీరు తపస్సు చేసుకోండి, నేను చూసుకుంటాను ఈ లోక పరిపాలనంతా అని ఆమె సామ్రాజ్య పట్టమహిషి అయి కూర్చున్నది అమ్మవారు. దుర్గాదేవి అంటే సర్వసామ్రాజ్య సింహాసిని ఆమె. అందుకని అక్కడ కూర్చున్నది. ఆమె వ్యవహారం అంతా, లోక వ్యవహారం అంతా నడుపుతున్నది ఆమె. ఈ దుర్గా అంటే దుఃఖేనాపి గంతుం అశక్యా దుర్గా అన్నాడు. ఆ శబ్దానికి అర్థం దుఃఖానపి తరిత్వా గమయతి ఫలం ఇది దుర్గా. అంటే ఎంతో కష్టపడితే తప్ప లభించనిది అని ఒక అర్థము. ఎంత కష్టములైనా సరే నీకు ఉంటే తీర్చి ఫలమునిచ్చే తల్లి ఆమె దుర్గా అన్నాడు. దుమ్ దుర్గాయై నమః. దుమ్ ఆ బీజమే చాలా గొప్పది. దుమ్ అంటే గొప్ప బీజము ఆ అక్షరములలో, అది మహామంత్రము దుమ్ అంటే. అటువంటి దుమ్ అనే శబ్దముతో మొదలైనటువంటి గతిని, గమనమును, నడవడిని లేదా ఉత్తమలోక గతిని ప్రసాదించేటువంటి తల్లి కాబట్టి దుర్గా ఆమె. దుర్గే స్మృతా హరసి భీతిం అశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఏం అద్భుతంగా చెప్పాడు. దుర్గే, అమ్మా ఓ దుర్గా, స్మరసి భీతిం అశేషజంతో. దుర్గే స్మృతా హరసి. నువ్వు తలిస్తే చాలు, ఒక్కసారి మనస్సులో దుర్గా అనుకుంటే చాలు. ఈ ప్రపంచములో ఉన్న జీవజాలము ఎవడైతే తలుస్తాడో వాళ్ళందరికీ కూడా ఆ దుస్థితిని, భయమును పోగొడతావు. ఒక్కొక్కడు అనొచ్చు, ప్రతివాడికి ఏదో ఒక భయం ఉంటుంది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, కాయే కృతాంతాత్ భయం అన్నాడు భర్తృహరి. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అన్నాడు. వైరాగ్యము, నాకేమీ వద్దు అనుకున్నవాడికి భయం లేదు తప్ప ప్రతివాడికి భోగే రోగ భయం. బాగా మనం అది ఇది తిందాము అంటే షుగరు, బీపీ, ఎన్నో రోగాలు. రోగ భయం. కులే చ్యుతి భయం, గొప్ప వంశములో పుట్టాడు అంటే వాడు ఎప్పుడు జారిపోతాడో, కింద పడిపోతాడో గుణహీనుడై. చ్యుతి భయం. కాయే కృతాంతాద్భయం, శరీరం ఉన్న ప్రతివాడికి యముడితో భయము. అసలు ఇట్లా చాలా భయాలు చెప్పాడు. సర్వం వస్తు భయాన్వితం, అన్ని ప్రతిదానిలో ఒక భయం ఉందయ్యా.
భయము లేనిదంటూ వైరాగ్యం ఒక్కటే అన్నాడు. నాకేం అక్కర్లేదు, నాకొద్దు అనుకున్నవాడికి ఏ భయము లేదు, వాడే పరమేశ్వరుడికి ప్రీతికరమైన వాడు. సరే, అలా భయమున్నవాడికి భయం పోగొట్టే తల్లి అన్నాడు. భయం లేదు ఎవరికైనా ఒకడికి, ఏమైతే అయిందని ఉన్నాడు. కానీ వాడిని ఏం చేస్తామంటే వాడికి ఇంకో ప్రయోజనం చెప్పింది ఆ శాస్త్రము మనకు. స్వస్థై స్మృత, అన్నీ బాగున్నవాడు నిన్ను దలిస్తే మతిమతీవ శుభాం దదాసి, మతిం అతీవ శుభాం, చాలా గొప్ప బుద్ధిని నీకు ప్రసాదిస్తుంది. ఏ విజయమునైనా ఏ కార్యమునైనా సాధించే బుద్ధి చమత్కారమును నీకు యోగ్యతను ప్రసాదిస్తుందట. అందువల్ల తల్లి దారిద్ర్య దుఃఖ భయ, మానవుడికి మూడే పెద్ద దోషాలు. ఒకటి దారిద్ర్యము, రెండు దుఃఖము, మూడు భయము. దారిద్ర్య దుఃఖ భయహారిణి, ఈ మూడింటిని పోగొట్టేటువంటి తల్లివి. కాత్వదన్య, నీకన్నా ఇంకొకరెవరున్నారు తల్లి? సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త, అన్ని ఉపకారములు నిన్ను అడగాలే తప్ప, నిన్ను కోరాలే తప్ప, నిన్ను భజించాలే తప్ప నీవు ఇవ్వని వరమంటూ ఒకటి ఉన్నదా తల్లి? అన్ని ఉపకారాలు చెయ్యడానికి ఎల్లవేళలా ఆర్ద్ర మనస్కవై పరమ ప్రేమపూర్ణమైన మనస్సుతో సిద్ధంగా ఉన్నావు నువ్వు కూర్చుని. తల్లి నిన్ను అడగాలి కానీ మానవుడు. ఈ అడగటానికే ఈ నవరాత్రములు చాలా విశేషమైన సన్నివేశములు. అమ్మవారు ఎప్పుడు ప్రసన్నముగా ఉంటుందో, ఏదైనా ఒక విషయం అడగడానికని వెళ్ళినప్పుడు ఆయన లోపలున్నాడండి, పడుకున్నాడండి, ఇప్పుడే రాడండి అన్నప్పుడు నువ్వు పోతే ఉపయోగం లేదు. ఆయన బయటికి వచ్చి ఇలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావనుకో సులభంగా దొరుకుతాడు. మానవుడే ఇట్లయితే దేవదేవి ఆమె, సకలలోక సామ్రాజ్ఞి ఆమె. మరి ఆమె ప్రసన్నంగా ఉన్న సమయంలో నువ్వు వెళ్ళావనుకో, ఈ శరన్నవరాత్రములలో అమ్మవారిని ప్రార్థించావనుకో, అతి సులభముగా వరదాయిని ఆమె నీకు వరాలిస్తూ ఉంటుంది. అందువల్ల దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త, ఆర్ద్రచిత్తముతో ఆమె సుప్రసన్నురాలై కూర్చుని ఉన్నది ఇప్పుడు పూజలు అందుకుంటూ. ఇలాంటప్పుడు అడిగితే త్వరగా వరమిస్తుంది అమ్మవారు అన్నాడు. ఈ దుర్గా అవతారము, అమ్మవారి యొక్క కరుణా కటాక్షము, మూడు కన్నులతో ఉంది దుర్గా స్వరూపము. ఆమె ఖడ్గధారిణి అయి విజయ ఖడ్గమును ధరించి ఉన్నది అమ్మవారు. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి అన్నారు. ఆ రక్తాభాం అరుణిమవసనాం త్రినేత్రాం అన్నారు. దుర్గా అంటే ఎర్రని రంగు, ఆమెకు ఎర్రదనము ఇష్టము కాబట్టి రక్తోత్పలము ఆమెకు చిహ్నము. అటువంటి రక్తోత్పల వర్ణాంగి అయినటువంటి అమ్మవారు ఎర్రకలువలాగా ప్రకాశిస్తూ ఉన్నది అమ్మవారు దుర్గాదేవి. కుంకుమ స్వరూపిణి అయి కుంకుమార్చన ప్రీతచిత్తయ్యి ఉన్నది అమ్మవారు. కాబట్టి ఆ మేరువు శ్రీచక్రము మీద కుంకుమ చేత అమ్మవారిని పూజించి, కుంకుమ దేనికి చిహ్నము? రాగమునకు చిహ్నము. మొత్తము అమ్మవారి తత్వములన్నీ 9 విధములుగా విభజింపబడ్డాయి. అంటే ఏమిటి? సా తామసి రాజసి సాత్వికీ చైవ అన్నాడు సప్తశతిలో. అంటే సాత్వికి, రాజసి, తామసి 3, ఒక్కొక్క దానికి 3 రూపాలు. ఆమె సాత్వికమైన రూపము, రాజసమైన రూపము, తామసమైన రూపము. ఈ మహా దుర్గాదేవి ఎలా ఉన్నది? రాజసమైన రూపములో ఉన్నది, రాజసీ తత్వము కలిగి ఉన్నది ఆమె. అందువల్ల సామ్రాజ్య ప్రదాయిని అయి కూర్చున్నది ఆమె. సత్వం ఇవ్వలేదా? సత్వము కూడా ఇస్తుంది, జ్ఞానమును, జ్ఞాన సామ్రాజ్యమును ప్రసాదిస్తుంది సత్వము. రజస్సు రాజ్య సామ్రాజ్యమును ప్రసాదిస్తుంది. అందువల్ల ఆమె రాగస్వరూపిణి, రాగస్వరూప పాషాఢ్య అన్నాడు అమ్మవారిని. అందుకే రాగస్వరూప పాష ఆఢ్య, రాగమును ఇస్తుంది, రాగమును నియంత్రిస్తుంది, రెండూ చేస్తుంది ఆమె అమ్మవారు. ఎప్పుడు ఇస్తుందనే అనుకోకండి, ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు తెలుసు, ఎప్పుడు ఉపసంహరించాలో ఆమెకు తెలుసు. రాగస్వరూప పాషాఢ్య అన్నాడు. ఈ పాశము లాగుతూ ఉంటుంది లోకంలో. ఆమె పాశము ఎప్పుడు ఉపసంహరించాలి, ఎప్పుడు నీకు ఇవ్వాలి, రెండూ తెలుసు తల్లికి. అందువల్ల రాగరంజని అయి కూర్చున్నది అమ్మవారు దుర్గాదేవి. ఏమి కోరితే అవి వరాలు ఇచ్చేటువంటి తల్లిగా, ఎర్రని అరుణోదయ కాంతులతో భాసమాన అవుతూ ఉన్నటువంటి తల్లి,
కోటి సూర్య ప్రభాభాసమానయై వెలుగొందుతున్నటువంటి తల్లి దుర్గాదేవి. అటువంటి దుర్గాదేవిగా ఎలా ఉంటుందయ్యా అమ్మవారి స్వరూపం ఇంకా అంటే, యా శ్రీ స్వయం సుకృతినాం, ఏ తల్లి ఐశ్వర్యమై ఉంటుందో, పుణ్యాత్ములు పుణ్యము చేసిన వాళ్ళ ఇళ్లలో ఆమె ఐశ్వర్యముగా ఉంటుందట. పాపాత్మనాం భువనేషు అలక్ష్మీ, పాపములు చేసిన వాళ్ళ ఇళ్లలో అలక్ష్మీ స్వరూపముగా ఉంటుందట ఆమె. ఆమె అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ పుణ్యాత్ముల ఇళ్లలో లక్ష్మిగా ఉన్నది, పాపాత్ముల ఇళ్లలో అలక్ష్మిగా ఉన్నది. అందువల్ల అన్ని స్వరూపాలు సౌమ్య అసౌమ్యై జగద్రూపై త్వయా ఏతత్ దేవి పూరితం అన్నారు. అమ్మా, నీ చేత ఈ భువన భాండములన్నీ నిండబడి ఉన్నాయి, నీ వల్ల నీతో నిండి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా నిండి ఉన్నాయి? ఒకవైపు సౌమ్యము, ఒకవైపు అసౌమ్యము. కోపము నీవే, శాపము నీవే, పరమ సౌందర్య రూపము నీవే. ఈ రూపము వరము. అందువల్ల అన్ని రూపములు నీవే. నేనైతే ఈ దివ్య సౌందర్య వరాయితమైన రూపము కోరుకుంటున్నాను తల్లి నీ నుంచి. నాకీ వరాలు కావాలి, నాకీ అనుగ్రహం కావాలి, నాకు ఈ ఆనందము కావాలి. కాబట్టి ఈ ఆనంద స్వరూపిణి నృపవేష్మ గతానంద అన్నారు అమ్మవారిని. రాజుల ఇళ్లలో ఉన్నటువంటి ఏ ఆనందమున్నదో సర్వ ఐశ్వర్యపూర్ణమైనటువంటిది, అటువంటి ఆనందము అమ్మవారి స్వరూపం అన్నారు. ఆ అమ్మవారి కరుణ ఉంటేనే ఆనందం ఉంటుంది, లేకుంటే రాజభవనాల్లో కూడా దుఃఖం ఉంటుంది. అమ్మవారి కరుణ గనక తప్పితే రాజభవనములయందు కూడా దుఃఖము చోటు చేసుకుంటుంది. ఆ రాజభవనములయందు సుఖము ఆనందము ఉండాలి అంటే అమ్మవారిని నిరంతరము ఆమె పాదాలను వదలకూడదు. అహంకార చిత్తముతో మనకు పదవులున్నాయి, మనకు అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, మనం ఏమి చెప్పితే అది అని అబద్ధాలు చెప్పకూడదు, వంచనలు చెయ్యకూడదు. ఎవరైతే అలా చెయ్యకుండా అమ్మవారి పాదపద్మములయందు నిష్ఠగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ అమ్మవారు ఇస్తూనే ఉంటుంది. అలా తీసుకునేటువంటి స్వభావముతో దుర్గాదేవిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. అటువంటి దుర్గాదేవిని మనం అందరము ఆరాధింతుముగాక, దర్శింతుముగాక, పూజింతుముగాక, వరములను పొందుదుముగాక. జయోస్తు. Please subscribe to our YouTube channel. Like and share this video.